దేవుడా నన్ను తగులుకుందండి. హాయ్ అండి, మేము ఆస్ట్రేలియన్ డే ఫైర్ వర్క్స్ చూడడానికి వెళ్తున్నాము. ఇలా 5గురు వెళ్ళేటప్పుడు కార్లో వెళ్ళడమే బెస్ట్, చీప్ అవుతుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కన్నా. $12 ఇచ్చి టన్నల్లో వెళ్ళిపోతే టోల్ కట్టి 30 మినిట్స్లో సిటీ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఇది ఆన్జాక్ బ్రిడ్జ్, హార్బర్ బ్రిడ్జ్ లాగా ఇది కూడా చాలా ఫేమస్ ఆస్ట్రేలియాలో. ఇప్పుడు వచ్చేది ఐమాక్స్ థియేటర్ అనమాట. చూసారు ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంటుంది. చాలా సంవత్సరాలు కట్టారు, ఇది కట్టడానికి చాలా టైం పట్టింది, కానీ చూడడానికి అయితే బాగుంటుంది. మేమైతే సిటీలో దగ్గరలో పార్క్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాం ఫైర్ వర్క్స్ చూడడానికి. $30 అయితే పడింది మాకు. అలా వెళ్ళే దారిలో నాకు ఒక డ్రెస్ కనిపించింది, రెడ్ రోజెస్ తోటి డిజైన్ చేశారు, కానీ అక్కడ స్మెల్ కూడా రెడ్ రోజెస్ స్మెల్ వస్తుంది. ఆస్ట్రేలియాలో కూడా ఇలా హోమ్లెస్ పీపుల్ ఉంటారు, హ్యాపీగా సిటీ సెంటర్లో గేమ్ ఆడుకుంటున్నారు వాళ్ళందరూ. ఇలా సిటీలో ట్రామ్ అయితే నడుస్తుంది జార్జ్ స్ట్రీట్లో ఎస్పెషల్గా. ఇంతకుముందు అయితే రోడ్ కమ్ రైల్ కింద ఉండేది మెల్బోర్న్లో లాగా, అండ్ కార్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. కానీ ఇప్పుడు డెడికేటెడ్ ట్రామ్ లైన్ చేసేసారు, జస్ట్ సైకిల్స్ మాత్రమే వెళ్తున్నాయి. పిజన్ కూడా నాతో పాటు రోడ్ క్రాస్ చేస్తుంది. లెట్స్ క్రాస్ టుగెదర్. హాయ్ చిని. వీళ్ళకి అసలు ఒక క్రియేటర్, ఒక వ్లాగర్, ఒక ఇంపార్టెంట్ పర్సన్ వస్తుంది అన్నది లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. లెట్ అవి డాగ్ ఏంటి దేవుడా నన్ను తగులుకుందండి. అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు, నన్ను మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. దేవుడా, నేను చిన్నప్పుడు హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్ చూసాను, మళ్ళీ ఇప్పుడే చూడడము. ఆస్ట్రేలియాలో ఉండేవి కాదు, మరి ఇప్పుడు ఈ మధ్యన వస్తున్నాయి. ఇది లాంగ్ బస్ అనమాట, బస్ వెనకతల బస్ ఉంటుంది జాయిన్ చేసి. ఇక్కడైతే బస్సు లేన్ అని సపరేట్గా ఉంటుంది, డెడికేటెడ్ బస్ లేన్ ఉంటుంది. ఆ బస్ లేన్లో జస్ట్ బస్సెస్ మాత్రమే వెళ్ళిపోవచ్చు, అండ్ ట్యాక్సీస్ కూడా వెళ్ళొచ్చు హ్యాపీగా. బస్సులో వెళ్ళే వాళ్ళకి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసే వాళ్ళకి ఏమాత్రం లేట్ లేకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇలా స్కూటర్స్ మీద డెలివరీ చేస్తూ ఉంటారు. అక్కడ బ్లూ బైక్స్ అండ్ గ్రీన్ బైక్స్ ఉన్నాయి కదా, అవి రెంట్కి తీసుకోవచ్చు. యాప్ ఉంటుంది, యాప్లో ఆటోమేటిక్గా మనీ కట్ అయిపోతుంది. హ్యాపీగా రెంట్కి తీసుకొని సిటీ అంతా తిరగచ్చు, అది కూడా ప్లెజెంట్గా ఉంటుంది. ట్రామ్ వస్తుంది. వాడు చూడండి హ్యాపీగా స్కేట్ బోర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మా చిన్నోడు నేను నడుచుకొని వెళ్తున్నాం అన్నమాట. మా చిన్నోడు మమ్మీ ఎక్కడ తప్పిపోతుందో వీడియోస్ తీసుకుంటూ అని నాతోనే ఉన్నాడు. వీడు ఎప్పుడు నాతోనే నడుస్తూ ఉంటాడు. మా వాళ్ళు అయితే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఫ్లైట్ మిస్ అయిపోతుంది, ట్రైన్ మిస్ అయిపోతుంది అని కంగారుగా వెళ్ళిపోతూ ఉంటారు మమ్మల్ని వదిలేసి వెనకాతల. ఎనీవే జార్జ్ స్ట్రీట్లో నడుస్తున్నాను నేను. ఇది యాపిల్ షోరూము, గ్లాసెస్తో ఉంటుంది. ఈవెన్ స్టేర్స్ కూడా గ్లాసెస్తోనే ఉంటాయి. ఇప్పుడు విచిత్రంగా అనిపించదు, కానీ బిల్డింగ్ 10-20 ఇయర్స్ క్రితము ఇది చాలా బ్యూటిఫుల్గా ఉండే, చాలా అద్భుతంగా అనిపించేది నాకు. వీడి హెయిర్ బాగుంది కదా. అలా నడుచుకుంటూ ఫైర్ వర్క్స్ జరిగే ప్లేస్కి అయితే వచ్చాము. అదే కనిపించేది హార్బర్ బ్రిడ్జ్ అండ్ ఓపెరా హౌస్. దీన్ని వాఫ్ అంటారు. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అలాగా వాఫ్లో వెళ్ళొచ్చు మనము. ఐలాండ్స్ అండ్ అదర్ ప్లేసెస్కి వెళ్తుంది. ట్రైన్ టికెట్ అండ్ దీనికి ఒకటే టికెట్ ఉంటుంది. ఇక్కడే ఆస్ట్రేలియా డే ఫైర్ వర్క్స్ లైవ్ జరుగుతుంది అనమాట. నేనైతే ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ ఒక ఓవర్సీస్ ప్యాసింజర్ టెర్మినల్ అయితే ఉంటుంది. అక్కడ క్రూజ్ షిప్స్ ఉంటాయి వేరే కంట్రీకి వెళ్ళడానికి. ఆ పక్క నుంచి నడుచుకొని వెళ్తే ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది అనమాట. హార్బర్ బ్రిడ్జ్ అండ్ ఓపెరా హౌస్ కనిపిస్తుంది. అదిగో అక్కడ కెమెరాస్ ఉన్నాయి కదా, టీవీ కెమెరాస్, వాళ్ళందరూ షూట్ చేస్తారు. పిచ్చ గాలి అయితే వస్తుంది ఇక్కడ. ఇప్పుడైతే 4:30 అయింది. 4:30కి ఎవరు ఉండరు ఎక్కువ, కానీ 7:30 అయ్యే టైంకి మొత్తం ఇదంతా, ఈ ప్లేస్ అంతా ఫుల్ అయిపోతుంది అనమాట. నేను కథలో ఉన్న ప్లేస్ అంతా ఫుల్ అయిపోతుంది. ఇదైతే బెస్ట్ వ్యూ, హార్బర్ బ్రిడ్జ్ అండ్ ఓపెరా హౌస్, అండ్ షేడ్ కూడా ఉంది ఇలా. ఇప్పుడైతే ఎవ్వరు లేరు చూడండి, అంత ఎక్కువ మంది లేరు. ఇదంతా ఫుల్ అయిపోతుంది. నేను తర్వాత కూడా మళ్ళీ వీడియో తీస్తాను. చూసారా బెస్ట్ వ్యూ, అది హార్బర్ బ్రిడ్జ్ అండ్ ఓపెరా హౌస్.
అండ్ అక్కడ ఫైర్ వర్క్స్ జరుగుతాయి అన్నమాట. చాలా బాగుంటది. నేను ఇక్కడ ఎప్పుడూ ఐస్ క్రీమ్ తినలేదు. మెసీనా అని ఒక ఐస్ క్రీమ్ ఉంటుంది. ఏ స్టేట్లో ఉన్నా సరే దీనికి ఇంత పెద్ద క్యూ ఉంటుంది. అసలు ఏంటి స్పెషలో నాకు అర్థం కాదు. నేనైతే సుషీ పిచ్చిదాన్ని. ఎక్కడున్నా సరే సుషీ కొనుక్కుంటాను. ఏ ప్లేస్కి వెళ్ళినా సరే సుషీ కొనుక్కొని తింటాను. జస్ట్ ఇన్ కేస్ ఆకలి వేస్తుందేమో టెన్షన్లో నేను ఫుడ్ కొనుక్కొని తీసుకెళ్తున్నాను, ఆకలి వేయకపోయినా సరే. ఇక్కడ బెస్ట్ ఏంటంటే వాటర్ రీఫిల్ చేసుకోవడానికి ఇలా పెడతారు. సో మనం వాటర్ కొనుక్కోకర్లేదు. వాటర్ బాటిల్ ఉంటే రీయూస్ చేసుకోవచ్చు. చూసారా ఇక్కడ అమ్మాయిలు పోలీసులు హార్స్ మీద వెళ్తున్నారు. ఈ ఆస్ట్రేలియన్స్కి ఏంటంటే ఈవెంట్ ఏదైనా సరే బియర్ తాగుతారు. అలాగా ఎంతమంది ఉన్నారో చూసారా. డజంట్ మ్యాటర్, ఏ ఈవెంట్ జరిగినా సరే తాగాల్సిందే, అది బియర్ తాగాల్సిందే. సుఖ పురుషులు. ఇప్పుడు చూసారా ఎంతమంది వచ్చేసారో, మొత్తం ఫుల్ అయిపోయింది. నేను ఈవెంట్ షూట్ చేయడానికి 4.5 hours అక్కడ నుంచి చచ్చిపోయాను. ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూసేయండి ఫైర్ వర్క్స్ అవి. For those who can, please stand for the national anthem.
What an extraordinary way to end another magnificent Australia Day celebration. Please join me in thanking all of tonight's incredible performers. You've been absolutely brilliant. Together with my esteemed colleagues at the National Australia Day. ఫైర్ వర్క్స్ అయిపోయిన వెంటనే పిచ్చగా వర్షం పడింది, చాలా పెద్ద వర్షము. లక్కీగా ఫైర్ వర్క్స్ అయిపోయిన తర్వాత పడింది. సో వీఆర్ వాకింగ్ బ్యాక్ టు ద కార్ అనమాట. పద్ధతిగా వెళ్తున్నారు అందరూ, అర్ధరాత్రి అయినా సరే పద్ధతి. ఇక్కడ చూసారా బస్సు అడ్డంగా ఆపేశారు. ట్రామ్స్ అవి నడవు అన్నమాట ఇలాంటి మేజర్ ఈవెంట్స్ జరిగినప్పుడు. సో దానికోసం ఇలాగా మధ్యలో పెట్టారు బస్. అదేండి మన ఆస్ట్రేలియా డే వ్లాగ్. కథ కంచికి మనం ఇంటికి ఇంకొంచెం కొంచెంగా ఇంప్రూవ్ అవుతున్నాను వ్లాగ్ చేయడంలో, నాకే తెలుస్తుంది. హోప్ యూ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.